కేడర్ సహకారంతో ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్ శాసనసభ్యులు ఆ తర్వాత పార్టీ శ్రేణుల్ని విస్మరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మున్సిపాలిటీలలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికలపై శ్రద్ధ చూపడం లేదని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆశావహుల్లో నిరాశ నిస్పృహలు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యేలు తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. కానీ ఎలక్షన్ నిర్వహించకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. కాంగ్రెస్లోని గ్రూపులు ఇందుకు కారణమన్న ప్రచారమూ జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించిన మున్సిపాలిటీలపై ఇన్సైడ్ స్టోరీ. మున్సిపల్ ఎన్నికలు జరిగి 5 నెలలు కావస్తోంది. కానీ కొన్ని చోట్ల ఇంకా కోఆప్షన్ సభ్యుల ఎలక్షన్స్ జరగలేదు. నోటిఫికేషన్లు జారీ చేసి దరఖాస్తులు స్వీకరించిన ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆశావహుల్లో నిరాశ నిస్పృహలు పెరిగిపోతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇలాంటి పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉంది. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. జిల్లాలోని 21 పురపాలక సంఘాల్లో 4 మినహా మిగిలినవన్నీ హస్తం పార్టీ ఏలుబడిలోనే ఉన్నాయి. ఎన్నికలు జరిగిన నెల తర్వాత నుంచి 15 చోట్ల కోఆప్షన్ సభ్యుల ఎలక్షన్ జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతోనే మిగిలిన పురపాలికల్లో జాప్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై దరఖాస్తుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నికను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సి ఉన్నా కొన్ని చోట్ల ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. నోటిఫికేషన్ ఇచ్చి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత 60 రోజుల్లో కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలి. కానీ కొన్ని చోట్ల జాప్యం జరగడంపై ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 8 మంది కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే వీలుంది. కానీ స్థానికంగా ఉన్న పోటీని దృష్టిలో పెట్టుకుని సభ్యుల సంఖ్యను పెంచాలంటూ ప్రభుత్వానికి వినతులు అందాయి. సర్కార్ నుంచి అనుమతి రాకపోవడంతో నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇక్కడున్న 60 డివిజన్లలో కాంగ్రెస్ కు 33 మంది, మిత్రపక్ష ఎంఐఎంకు 3 కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్ఎస్ 15, బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ 2 పార్టీల సభ్యులు కలిస్తే ఒక కోఆప్షన్ సభ్యుని గెలిపించుకోవచ్చు. మిగిలినవి కాంగ్రెస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకుంటే కోఆప్షన్ సభ్యుల పెంపుపై ప్రభుత్వం నుంచి త్వరగా క్లారిటీ వస్తుంది. కానీ ఈ దిశగా చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు నారాయణపేట పురపాలక సంఘంలో బీజేపీ కార్యవర్గం ఉంది. ఇక్కడ 3 కోఆప్షన్ సభ్యులను కమలం పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. మున్సిపాలిటీ నోటిఫికేషన్ జారీ చేయడంతో బీజేపీ నుంచి 3, కాంగ్రెస్ తరపున 2 దరఖాస్తు చేసుకున్నా ఎన్నిక జరగలేదు. కమలనాథుల్లోని అంతర్గత విభేదాలే ఇందుకు కారణమన్న ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాఖా కొల్లాపూర్ మున్సిపాలిటీలోనూ ఎన్నిక జరగలేదు. 4 కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు మే 2న నోటిఫికేషన్ జారీ చేయగా 6 దరఖాస్తు చేసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ బదిలీ అవటంతో ఎన్నిక నిర్వహణలో జాప్యం జరిగిందని ముందుగా అనుకున్నారు. కానీ కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత ఎన్నిక నిర్వహణకు చర్యలు లేవు. ఈ అంశం పూర్తిగా జూపల్లి కృష్ణారావు చేతిలోనే ఉందని మంత్రి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందన్నది ఆశావహుల అభిప్రాయం. దరఖాస్తు చేసుకున్న వారు పదవుల కోసం జూపల్లి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వనపర్తి నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరగలేదు. వనపర్తిలో 4 కోఆప్షన్ సభ్యులకు ఈ ఏడాది ఏప్రిల్ 8న, పెబ్బేరులో 4కి మార్చి 30న నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు ఆ తర్వాత చేతులు దులుపుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. వనపర్తి పురపాలక సంఘంలో 25 మంది, పెబ్బేరులో 15 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎన్నికపై శ్రద్ధ చూపటం లేదు. ఇక్కడి కాంగ్రెస్ లో గ్రూపులు ఉన్నాయి. ప్రస్తుత శాసనసభ్యుడు మేఘారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరుతోనే ఇక్కడ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగలేదు. 2 రాజకీయాలతో కమిషనర్లు పనిచేయలేని పరిస్థితి ఉంది. దీంతో బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారు. ఇలా ఎన్నికలకు అన్ని గండాలే కనిపిస్తున్నాయి. నాగర్ కర్నూల్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లోనూ నోటిఫికేషన్ జారీ చేసినా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగలేదు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, కల్వకుర్తి శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి నాన్పుడు ధోరణే ఇందుకు కారణం. దీంతో ఆశావహుల్లో నిరాశ నిస్పృహలు నెలకొంటున్నాయి. పార్టీ శ్రేణుల సహకారంతో ఎమ్మెల్యేలుగా నెగ్గిన నేతలు ఇప్పుడు వారికి పదవులు ఇచ్చే విషయంలో మీనమేషాలు లెక్కపెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.